హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. ముందుగా జీలకర్ర అండ్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని ఆనియన్ కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని అదంతా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసేయాలి ఫ్రెండ్స్. దాంట్లోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఫిష్ కర్రీ కదా, బాగుంటుంది. పసుపు యాడ్ చేసుకోవాలి. లిటిల్ బిట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి ఈ మసాలా అంతా మంచిగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిలో కలిపితే ఇది ఏదైతే ఉందో అది మనకు ఫిష్లో మంచిగా పడుతుంది, లేకపోతే ఫిష్ అటు ఇటు అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫిష్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఫిష్ కూడా మంచిగా పట్టించాలి. ఫిష్ ముక్కలు పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే ముక్క అనేది బాగుంటుంది. నేను అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఒక మంచి వెడల్పాటి గంజిలో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పేస్ట్ పట్టాం కదా, ఆనియన్, మెంతులు, జీలకర్ర, ఆ పేస్ట్ కొంచెం యాడ్ చేశాను. ఆ పేస్ట్ వేసి మంచిగా వేగాక అప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేశాను. దాంట్లో కొంచెం వేసాను, దీంట్లో కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఫిష్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఫిష్ యాడ్ చేసి చిన్నగా పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టాలి. మూత పెట్టడం వల్ల కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు అవుతుంది. ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు మనం చింతపులుసు యాడ్ చేసేసుకోవాలి. దాంట్లో చింతపులుసు వేస్తే మనకు బాగుంటుంది. కొంచెం నేను ఆ పీసెస్ మసాలా ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి వేసేసాను. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, ఇంకా మెంతి, కరివేపాకు కూడా బాగుంటుంది. ఇవి ఏంటంటే ఫ్లేవర్స్ బాగుంటుంది. మెంతి, కొత్తిమీర, కరివేపాకు ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ధనియాల పొడి ఉంటే మీరు జీలకర్ర పొడి అయినా యూజ్ చేయవచ్చు. నేను ఆల్రెడీ జీలకర్ర వేయించాను కాబట్టి నేను ఏం వేయలేదు. కొంచెం కసూరి మేతి యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నా దగ్గర పచ్చి మేతి లేదు, సో కసూరి మేతి యూజ్ చేస్తున్నా. సాల్ట్, ఫైనల్గా సాల్ట్ వేసేస్తే అయిపోయినట్టే. ఇక ఆయిల్ మీదకి వస్తుంది. కొత్తిమీర చూడండి, కొత్తిమీర వేసేసాను. అంతే, ఇక రెడీ. ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తింటే వేడి వేడి ఫిష్. లాస్ట్లో కరివేపాకు.